సాంఘిక సంక్షేమ శాఖలో వందల కోట్ల అవినీతి జరిగిందంటూ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్ర ఆరోపణలు చేశారు. స్కూల్ బ్యాగులు, బెల్టులు, టెండర్లలో నిబంధనలు మార్పులు, స్థానిక కాంట్రాక్టులను కాదని గుజరాత్ కంపెనీకి 100 కోట్ల టెండర్ కట్టబెట్టారని మండిపడ్డారు. హైకోర్టు ఆదేశాలను, తెలంగాణ లెదర్ ఇండస్ట్రీ కార్పొరేషన్ లేఖలను కూడా ప్రభుత్వం ధిక్కరించిందని విమర్శించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ బడ్జెట్ దుర్వినియోగం అవుతూ ఉంటే మంత్రులు ఎందుకు నోరు మెదపడం లేదని నిలదీశారు. వాస్తవాలను నేను మీ దృష్టికి తీసుకొస్తా. వీటికి ఇప్పటికైనా గౌరవ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్, బీసీ వెల్ఫేర్ మినిస్టర్, మైనార్టీ వెల్ఫేర్ మినిస్టర్ వాళ్ళ దగ్గర ఏమైనా ఆధారాలు, సమాధానాలు ఉంటే ఇప్పటికైనా బయట పెట్టమని నేను డిమాండ్ చేస్తున్నా. మీరు కారణం 2-3 సూటి ప్రశ్నలు అడుగుతున్నాం, దానికి సమాధానం చెప్పాలి. గతంలో మా ప్రభుత్వం ఉన్నన్ని 4 జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ డిస్ట్రిక్ట్ ప్రొక్రూట్మెంట్ కమిటీ ద్వారానే ఈ కొనుగోళ్లన్నీ జరిగేవి. ఏ జిల్లాకు సంబంధించినటువంటి ఆ జిల్లాకు. మరి ఒక్కసారిగా వీటిని ఈ ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ ద్వారా ఎందుకు మీరు మార్చాల్సి వచ్చిందనేది నెంబర్ 1. మార్చడం వల్ల ఏం జరిగింది? ఈ జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో ఉన్నటువంటి ప్రొక్యూర్మెంట్ కమిటీ చేతిలో నుంచి ఇది గ్లోబల్ టెండర్లకు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి పిఎంయు ద్వారా వచ్చింది. ఇవి ఎక్కడ? గురుకుల పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్ళు, ప్రభుత్వ పాఠశాలలు, పేద వర్గాలు చదువుకునేటువంటి పేద వర్గాలకు చెందాల్సినటువంటి ఏవైతే ఈ నిధులున్నాయో వీటిని ఖచ్చితంగా ఒక కేంద్రీకృత టెండర్ ప్రక్రియ ద్వారా వీటిని పెద్దవాళ్ళకు కట్టబెట్టాలనేటువంటి ప్రయత్నం కొట్టొచ్చినట్టుగా జరిగింది. అది కూడా ఈ పిఎంయు ద్వారా.